హలో, వెల్కమ్ టు ఎంఎస్ టాక్. దిస్ ఇస్ మధు. మీకు ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చెప్తాను, వినండి. డాక్టర్ బృందా ఐఏఎస్ కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్. కాస్త కూస్తో జనం కోణంలో ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్. అది అసలే ఒడిషా. అంతులేని పేదరికం, అనేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు. ఆమె ఓ రోజు పత్రికలు చదువుతుంటే ఆమెను వార్త ఆకర్షించింది. అది పూర్తిగా చదివి వివరాలు తెప్పించుకుంది. ఓ కలెక్టర్గా సిగ్గుపడింది. ఈ వ్యవస్థకు ఏమి చేయలేకపోతున్నాను అని తల వంచుకున్నది. డ్రైవర్ని పిలిచి గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పింది. ఆ ఊరు చేరుకున్నాక ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది. ఏమిటి కథ నేపథ్యం? ఆయన ఓ మట్టి మనిషి, వయసు 45, ఫుల్బానీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు. ఒంటి చేత్తో కొండను తొలచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా. సేమ్ ఆయన ఒడిషా మాంఝీ. ఎందుకో తెలుసా? తను అంతే. ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలంటే కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా అసలే లేదు. ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్. ఎందుకు? తన ఊరు నుంచి ఫుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్న అవస్థలే. లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయే. అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది. దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు. కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా? భార్య సద్దిమూట కట్టించింది. ఓ పలుగు పార చేత పట్టుకుని బయలుదేరాడు. రోజు పొద్దున మొదలుపెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలెట్టాడు. మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్. ఒక్కడూ సహకరించిన వాడు లేడు. అయితేనేం ఆ గడ్డ పార ఆగలేదు, ఆ పార అలసిపోలేదు. నమ్మండి, 2 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. నా జీవిత లక్ష్యం అది అని తీర్మానించుకొని అదే పనిలో మునిగిపోయాడు. 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు. ఓ రోజు గుండెలో తడి ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్ట్ ఆ కథను రాశాడు. అది ఆ కలెక్టర్ దగ్గరికి చేరింది. ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదా అనే భావన ఆమెను తల వంచుకునేలా చేసింది. అందుకే ఆ ఊరికి బయలుదేరి అతన్ని కలిసింది, మాట్లాడింది. ఏం లేదు మేడం, 3 ఏళ్ళు ఆగండి, నేనే ఆ రోడ్డును పూర్తి చేస్తాను అన్నాడు జలంధర్. ఆమె మరింత సిగ్గుపడింది. ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది. ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది. అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకొని మిగతా 7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలేయి అని చెప్పింది. దాని నిర్మాణ పర్యవేక్షణకు తననే నియమించింది. అంతేకాదు, ఇప్పుడు ఆ ఊరికి కరెంట్ పోల్స్, లైన్స్ పడుతున్నాయి. మంచినీటి సరఫరా ప్రణాళిక రూపుదిద్దుకుంది. మరో విషయం, ఈ 2 ఏళ్ల పాటు తను చేసిన పనికి ఉపాధి హామీ కింద డబ్బులు ఇవ్వడానికి కూడా ఆమె అంగీకరించింది. ఇవి కదా 10 మందికి స్ఫూర్తినిచ్చే అసలు విజయగాథలు. మీరేమంటారు?